నా ఫేస్ ఏంటి ఇంత డల్‌గా ఉందనుకుంటున్నారా? బాగా హెడేక్‌గా ఉండి ఫుల్‌గా నిద్రపోయి ఇప్పుడే లేచానండి. అన్నట్టు మీకు పొన్నగంటి ఆకుకూర గురించి తెలుసా? ఈ ఆకుకూర తింటేనండి కళ్ళు చాలా బాగా పనిచేస్తాయండి. కళ్ళు కనపడని వాళ్ళకి కూడా మళ్ళీ కళ్ళు షార్ప్‌గా తయారవుతాయి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపిస్తా చూడండి. ఫస్ట్‌గా ఆకుకూరని సాల్ట్‌తో నీట్‌గా వాష్ చేసుకోవాలి వాటర్‌లో వేసి. తర్వాత మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని గుమ్మడి గింజలు, పుచ్చపప్పులు, పెసరపప్పు, ఫ్రెష్‌గా కొట్టినటువంటి కొబ్బరికాయ ముక్కలు, వేరుశనగ గింజలు, జీడిపప్పులు ఇవన్నీ వేసి లైట్‌గా వేయించుకొని పక్కకు తీసేసి మిక్సర్ జార్‌లో వేసేసి చల్లారిన తర్వాత పొడిగా కొట్టేసుకోండి. అదే మూకిడిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చెనపప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు వీటిని లైట్‌గా ఇలా తాలింపులా చేసుకొని దీనిలోకి మనం నీట్‌గా వాష్ చేసుకున్నటువంటి ఈ ఆకుకూరనైతే ట్రాన్స్‌ఫర్ చేసేసేయండి. ఒక 5-10 మినిట్స్ పాటు ఇలాగే మూత పెట్టేసి మగ్గనివ్వండి. తర్వాత మనం పొడిగా చేసుకున్నది ఉంది గదా! ఇది జస్ట్ మీరు ముందు సాల్ట్ వేసేసుకొని రుచికి తగ్గట్టుగా తర్వాత ఒక 2-3 మినిట్స్‌కి ఈ పొడంతా ఇలా జల్లేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు వదిలేయండి. తర్వాత మూత తీసి ఇదంతా కదిపేసేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. పొన్నగంటి ఆకుకూర